ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే 25 లక్షల రూపాయల నిధులను మంజూరు చేపిస్తామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ కన్వెన్షన్ హాల్లో బీజేపీ పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచ్ ఎన్నికలలో వేలం పాటలు పాడుతూ ఎన్నికలను అపహాస్యం చేస్తున్నారని, ఏకగ్రీవాల కోసం కొంతమంది డబ్బులు వెచ్చించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. భారత రాజ్యాంగంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించబడ్డాయని, కొన్ని రాజకీయ పార్టీలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజ్యాంగ అపహాస్యం చేస్తున్నారని రఘునందన్ రావు మండిపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు శంకర్, పట్టణ అధ్యక్షులు బాసంగారి వెంకట్, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాకు ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఉంది. ముగ్గురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మెజారిటీ పోర్షన్ ఆఫ్ ద ఎమ్మెల్యేలు కవర్ అయ్యే 3 ఎమ్మెల్యేలు సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేలకి రూపాయి లేదు. ₹1 కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఎమ్మెల్యే దగ్గర లేదు. ఈ ముగ్గురు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన పార్టీ సర్పంచ్ గెలిస్తే ఈ ఎమ్మెల్యేలు 10 పైసలు కూడా సర్పంచ్కి ఇచ్చే పరిస్థితిలో లేదు. టీఆర్ఎస్ పాలిస్తున్నటువంటి సిద్దిపేట జిల్లాలో ఒక్క సర్పంచ్ టీఆర్ఎస్ పార్టీ అయినా గెలిచినా కాంగ్రెస్ వాళ్ళకి రూపాయి ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. పోనీ ఎమ్మెల్యేకు ఏడాదికి 5 కోట్లు వస్తే అందులోకెళ్ళి 10 లక్షలు ఇస్తాడంటే అవి లేవు. నియోజకవర్గ అభివృద్ధి పనులు 5 కోట్లు అడ్రస్ లేవు. అందుకని సవినయంగా నేను చేసేటువంటి విజ్ఞప్తి ఓటర్ మహాశైలకి, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఓటేసిరు అనుకోండి, ఏమవుతుంది మీకు? మీ ఎమ్మెల్యే వెనకాల మీరు 3 ఏళ్ళు తిరగాల్సిందే ఉత్తగా. వచ్చే పైసలు ఏడికెళ్ళి వస్తున్నాయి? భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 15th ఫైనాన్స్ కమిషన్ ఇస్తే మేమే ఇవ్వాలి. గజ్వేల్లో చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో దాదాపు 85 కొత్త గ్రామ పంచాయతీ కార్యాలయాలు కట్టారు. ఎక్కడి పైసలు? MGNREGS కింద భారత ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద పైసలు ఇస్తే గజ్వేల్ నియోజకవర్గంలో కొత్త పంచాయతీలు కట్టుకురు తప్ప ₹1 కూడా కొత్తగా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు. పంచాయతీ బిల్డింగ్ కట్టాలంటే పైసలు కేంద్రం ఇవ్వాలి NREGS కింద. అంగన్వాడీ కట్టాలంటే భారత ప్రభుత్వం ఇవ్వాలి అంగన్వాడీలకి. లేదు ఎక్కడైనా ప్రైమరీ హెల్త్ సెంటర్లో పేరిటి వచ్చినటువంటి నేషనల్ హెల్త్ మిషన్ కింద వచ్చినటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఎక్కడైనా కట్టాలంటే కూడా భారత ప్రభుత్వమే 18 లక్షలు 20 లక్షలు ఇవ్వాలి. మరి ఇలా కొత్తగా సర్పంచ్ గెలిస్తే ఎక్కడికి రావాలి పైసలు? ఎవరు ఇవ్వాలి పైసలు?